ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బోధన్లో మెగా శాకాహార సద్భావన ర్యాలీ, బతుకమ్మ సంబరాలు. అనకాపల్లిలో ఉత్సాహంగా ఉత్తరాంధ్ర మెగా శాకాహార సద్భావన ర్యాలీ. ప్రకాశం జిల్లా ఖమ్మంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు, శాకాహార ర్యాలీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీ. ఏలూరు జిల్లా కేంద్రంలోని బాయ్స్ హాస్టల్లో ధ్యాన శిక్షణ తరగతులు. నంద్యాలలో అద్భుతంగా మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళితే, తిరుపతిలోని సిఆర్ఎస్ రైల్వే ఇన్స్టిట్యూట్ లో 9 రోజుల దేవి నవరాత్రుల ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను సిఆర్ఎస్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ముఖ్య అతిథిగా మాస్టర్ మల్లేశ్వరి పాల్గొని సందేశాన్ని వినిపించారు. ప్రతిరోజు గంట పాటు ధ్యానం చేయడం ద్వారా మనకు కొత్త శక్తి ఉత్తేజం లభిస్తుందని, పిరమిడ్ శక్తిని వినియోగించుకుని షుగర్, బీపీ లాంటి మొండి వ్యాధులను దూరం చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నేతలు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు సోమేశ్వరమ్మ, శ్రీనివాసులు, నాగరాజు, బాల, ధనుంజయ పాల్గొన్నారు. అలాగే రెండో రోజు ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత పాల్గొని జ్ఞాన సందేశాన్ని అందించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అద్భుతం. మనకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మొదట మన దైవమైనటువంటి ప్రకృతి మాతతో పాటు కలిగి వెంకటేశ్వరునికి మనం అందరం మనస్ఫూర్తిగా ఒకసారి అభినందన తెలియజేసుకుంటాం. అలాగే పరమాత్మలు అందరూ కూర్చొని ఉన్నారు. దాన్ని అందుకునే శక్తి మనకు వచ్చిందంటే ఈరోజు అద్భుతం. ఈరోజు గొప్ప పర్వదినం కూడా మహాలయ వృక్షాలు పెట్టాయి కదా, అందులో ఈరోజు అమావాస్య. ఈ అమావాస్యలో ఒక్క సెకండ్ కూర్చొని కూడా మనం అద్భుతంగా ప్రయాణం చేస్తే పరమాత్మ మన వెంట వస్తాడు. గాంధీ జయంతి సందర్భంగా పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. మంచిర్యాలలోని గాంధీ పార్క్ నుండి ప్రధాన వీధుల వెంట శాకాహార ర్యాలీని ఉత్సాహంగా కొనసాగించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ప్రజల్లో శాకాహార విశిష్టత గురించి అవగాహన కల్పించారు. పత్రిజీ శక్తి అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, శాకాహారం అమృతాహారం, జీవహింస మహాపాపం అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాకాహార ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు. శక్తి, పత్రిజీ శక్తి, పత్రిజీ శక్తి, మనందరి శక్తి, మనందరి శక్తి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన పత్రిజీ యొక్క కళల సహకారం, మరి ప్రతి జీవి రక్షించబడాలి అనే ఉద్దేశంతో, మరి గాంధీజీ యొక్క సిద్ధాంతం కూడా అహింసా సిద్ధాంతం. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు, ఏ జీవిని హింసించేది లేదు. మరి హింస అంటే ఓన్లీ జీవహింసే కాదు, మరి చేతలతో మాటలతో కానీ హింసించినట్లయితే అది కూడా హింస కిందకే వస్తుంది. అతను ప్రేమతత్వాన్ని బోధించాడు. ప్రేమే ఈ స్వాతంత్రాన్ని ఏ ఆయుధం లేకుండా భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు కల్పించాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యంగా జీవించాలని ప్రపంచానికి మన యొక్క భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పి తను మనకు భారతదేశానికి స్వాతంత్ర స్వేచ్ఛా వాయువులను కల్పించి గొప్ప అహింసా మార్గం ద్వారా సాధించాడు. దాన్ని మనం కూడా ప్రతి ఒక్కరము పత్రిజీ మార్గంలో ఈ పిరమిడ్ యొక్క సొసైటీ ఒక ఆధ్వర్యంలో ప్రతి జీవి రక్షించబడాలి. శ్రీ సత్యసాయి జిల్లా పొట్లమరి గ్రామంలో శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టతను గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్లో అహింసాయుత మెగా శాకాహార సద్భావన ర్యాలీ అలాగే సజ్జన సాంగత్యం బతుకమ్మ సంబరాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా బోధన్ పట్టణంలో అహింసాయుత శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 1000 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానులు గ్రామంలో తిరుగుతూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ శాకాహారమే ఆరోగ్యం అంటూ ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ కుమార్ పాల్గొని ధ్యానం విశిష్టత, పత్రిజీ జన్మస్థల మహిమ గురించి చక్కగా వివరించారు. అనంతరం మహిళా ధ్యానులు ధ్యాన బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, జన్మస్థల్ చైర్మన్ నల్ల గంగారెడ్డి, పత్రిజీ జన్మస్థల్ ట్రస్టీ ట్రెజరర్ డాక్టర్ నీలిమ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. हिंसा छोड़ो, हिंसा छोड़ो, जीव हिंसा, जीव हिंसा, పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో గుర్గల్ కామారెడ్డిలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం ఘనంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుంకా రమేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అన్ని ధ్యానాలలో పత్రిజీ అందించిన ఆనాపానసతి ధ్యానం గొప్పదని, మనసును శూన్యం చేసినప్పుడే ఆనందం దొరుకుతుందని తెలియజేశారు. పత్రిజీలో తనకున్నటువంటి అనుభవాల్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఈ భూమండలం మీద ఎంతో మంది ఆత్మజ్ఞానాన్ని పంచిన వాళ్ళు ఉన్నారు. మరి వారి వారి దేశాలలో వారి వారి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎందరూ నేర్చుకున్నారో తెలియదు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ రాకటి ముందు కూడా ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయమ్మా. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ధ్యానం లేదు, గట్టిగా లేదు ధ్యానం. ధ్యానం అనే పదం ఉంది, కానీ ధ్యానం చేసే వాళ్ళు లేదు. మా దగ్గర ఒక గ్రేట్ ఎన్లైటెడ్ పర్సన్ ఉంటాడు, పూలాజీ బాబు అని. ఆయన ఆల్రెడీ హస్తసిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కానీ వాళ్ళు అవసరం మేరకే ప్రదర్శిస్తారు, ఎప్పుడంటే అప్పుడు ప్రదర్శించారు. సో అలాంటి మహానుభావుడితో కూడా సహవాసంతో ఆయన నుంచి ఎన్నో క్లాసులు విని ఆయన సహచర్యంలో కొన్ని క్లాసులు చెప్పేటువంటి భాగ్యం కూడా నాకు దొరికింది. అది కూడా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కనెక్ట్ అయిన తర్వాత. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్ర మెగా శాకాహార సద్భావన ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల పాల్గొని జెండా ఊపి ఉత్తరాంధ్ర మెగా శాకాహార సద్భావన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ శాకాహారం తింటే సాత్వికులుగా మారుతామని, తాను కూడా చాలా ఏళ్ల క్రితమే శాకాహారిగా మారానని తెలియజేశారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన ధ్యానులు, మాస్టర్లు గ్రామంలో ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు. శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ఇక ఈ కార్యక్రమంలో వైజాగ్ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రెడ్ నాయుడు, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి జిల్లాలకు చెందిన మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను నమ్మింది ఏంటంటే శాకాహారం వల్ల సాత్వికత వస్తుంది ఆటోమేటిక్గా. మనం వేరేగా మనం ఉపవాసాలు, జపాలు, లేదంటే మంత్రాలు ఏం చేయక్కర్లేదు. మన సాత్విక ఆహారం తీసుకుంటే ఆటోమేటిక్గా మన సాత్వికం అయిపోతాం. అది నేచరే అట్లా మళ్ళీ మారుస్తుంది. మన నైజం వేరేగా ఉన్నా మన వ్యవహారం బట్టి, మన అలవాట్లు బట్టి అవి మారిపోతూ ఉంటాయి, మనకు తెలియకుండా మారిపోతూ ఉంటాయి. గాంధీ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా కేంద్రంలో బాయ్స్ హాస్టల్, అలాగే జైలులో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్లు సావిత్రి, శ్యామల కుమారి, ఝాన్సీ, మధువాణి, వరలక్ష్మి పాల్గొని బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల చేత గాంధీ జయంతి వేడుకలు జరిపించారు. అనంతరం విద్యార్థులకు ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి, అలాగే గాంధీ మహాత్ముడు సాధించిన విజయాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరికీ బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
వనపర్తి జిల్లా చెన్నూరు గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు బుచ్చమ్మ దేవేంద్ర గౌడ్ నివాసంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం మాస్టర్లు ధ్యానులు కలిసి రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఎవరు కలుగుతూ శ్వాసని గమనిస్తూ కూర్చుంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఖమ్మంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అలాగే శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్స్. అనంతరం ఖమ్మం పట్టణంలో మహాకరుణ శాకాహార సద్భావన యాత్రను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, బేస్తవారిపేట పిరమిడ్ మాస్టర్స్, కొమరోలు, గిద్దలూరు, మార్కాపురం మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్రెండ్స్, స్నేహితులం, మాస్టర్ దేవుళ్ళం, మనమే దేవుళ్ళం, ఎవరో లేరు. దయచేసి మరి ఈ అవకాశం ఇచ్చిన రామాంజనేయులు గారు మరి ఈరోజు ఆయన రిటైర్డ్ అయ్యి ఒక పిరమిడ్ కట్టాలనే ధ్యాస ఎంతో పెద్ద మహాసంకల్పం. ఆ సంకల్పానికి ఏదో మన వంతు మనం కట్టుకోలేకపోయినా చేతమైన గాడికి ఆయనకు మన సపోర్ట్ కూడా చేయాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటాను. నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 6న అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ, ధ్యాన బతుకమ్మ సంబరాలు, ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మామిడిపల్లి గ్రామంలో ప్రారంభమవుతుందని, అనంతరం ధ్యానం, బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధ్యానామృతాన్ని ధ్యాన దంపతులు సుశీల, మాల్యాద్రి, గోదావరి పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణకర్తలు అలాగే తాళ్లరాంపూర్ వాస్తవ్యులు అందిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ నెల 6వ తేదీ ఆదివారం రోజున అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ, మరి అదేవిధంగా ధ్యాన బతుకమ్మ సంబరాలు, ఆనంద ఆదివారము ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఈ నెల 6వ తేదీ ఆదివారం రోజున ఉదయం 10 గంటల వరకు ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో గల ఆంజనేయ దేవాలయానికి విచ్చేసి శాకాహార ర్యాలీని, ధ్యాన బతుకమ్మ సంబరాలను, ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాలని విజయవంతం చేసుకుందాం. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా సమస్త ధ్యాన బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాం. గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పిరమిడ్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్లు, ధ్యానులు గ్రామంలో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహారం విశిష్టత గురించి ప్రజలు చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి శాకాహార ర్యాలీ విశిష్టతను తెలియజేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా సమన్వయకర్త నారాయణ, పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు లాయర్ శ్రీనివాసులు, పిరమిడ్ మాస్టర్లు రాఘవేంద్ర, చంద్రశేఖర్లు శాకాహార విశిష్టత గురించి తమ సందేశాలను అందించారు. కోడిలో దేవుడున్నాడు, మేకలో దేవుడున్నాడు, రొయ్యలో దేవుడున్నాడు, అన్ని జీవులలో దేవుడున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని లక్ష్మీ పిరమిడ్ ధ్యాన మందిరంలో అమావాస్య అఖండ ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. అమావాస్య రోజు భూమిపైన అపారమైన విశ్వశక్తి దాగి ఉంటుందని, ఈ రోజు ధ్యానులందరూ ధ్యాన సాధన చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్వాహకులు బి సత్యనారాయణ, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జైపాల్, రాములు యాదవ్, ఆంజనేయులు, శ్రీనివాస్, ప్రవీణ్, కైరంకొండ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని మాలినేని సుశీలమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టికెఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానం చేయు పద్ధతి, ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, simple breath. Meditation gives us complete health, physical, mental, emotional, intellectual, social and spiritual health. Spiritual health is the root, physical health is the fruit. Every day we have to feed our soul. We are not the body, mind and intellect. We are the pure consciousness. We are the energy system. గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ నంద్యాలలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మున్సిపల్ శ్రీ మహానందీశ్వర పిరమిడ్ మందిరం వరకు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యూనివర్సల్ సింగర్స్ పద్మావతి, రామాంజనేయులు పాల్గొని అద్భుతమైన జ్ఞాన గీతాలతో అలరించారు. అనంతరం ధ్యానులకు ధ్యాన ప్రసాదాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో నంద్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ లీలాకుమారి, మహాలక్ష్మి, కుసుమకుమారి, నూకల సహదేవయ్య, శేఖర్ బాబు, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఈరోజు మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించడానికి కారణం అంటే ఈరోజు గాంధీ జయంతి. అందులో నిన్ననే మనం శాకాహార దినోత్సవంగా ప్రకటించుకున్నాం. ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలని. ఈ శాకాహార ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆనందంగా హాయిగా జీవించడం కోసమే ఈ భూమి మీదకి వచ్చాం. మరి ఆనందంగా జీవిస్తున్నామా అంటే ఆనందంగా జీవించడం లేదు. ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు, సంబంధ బాంధవ్య సమస్యలు, అంటే సకాలంలో వర్షాలు లేకపోవడం, ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఈ ఇబ్బందులకు మూల కారణం మనం ప్రకృతి పరంగా జీవించకపోవడం, ప్రకృతి నియమాలకు అనుసారంగా జీవనం లేకపోవడమే. అంటే ఈ భూమికి మనం ఎలా వచ్చామో అన్ని ప్రాణులు అలాగే వచ్చాయి. మరి ఆ ప్రాణిని చంపుకునే హక్కు మనకెవరికీ లేదు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్.